వాస్తవానికి మీడియా అంతా బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నప్పుడు వామపక్ష భావజాలిక జర్నలిస్టులు, వామపక్ష భావజాలిక అనుకూల యాజమాన్యాలు, కాంగ్రెస్ భావజాలిక అనుకూల యాజమాన్యాలు ఉండగా సోషల్ మీడియా ద్వారానే అధికారంలోకి రాగలిగారు నరేంద్ర మోడీ. అయితే ఈ మధ్య కాలంలో ఆ సోషల్ మీడియాలోని కొన్ని ప్లాట్ఫామ్స్కి అలవాటై నిర్లక్ష్యం చేయడం ఆయన దెబ్బతీసింది. ఇన్స్టాగ్రామ్ అన్నటువంటిది ఎంత ముఖ్యమో ఇప్పుడు తెలిసింది. జీ బ్యాచ్ ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవుతున్నారని గమనించి దాంతోపాటుగా సెల్ఫీ వీడియోలు నేను ఒకసారి గుర్తుకు తెచ్చుకుంటే లాస్ట్ ఈ మంత్లోనే దాదాపుగా 5-6 సార్లు ప్రస్తావించి సమాధానాలు ఎప్పటికప్పుడు మోడీ చెప్పేస్తుంటే కరెక్టు, అది సెల్ఫీ వీడియోల ద్వారానే చెప్పచ్చు, ప్రెస్ మీట్లు పెట్టరు అన్నటువంటి దానికి సమాధానం అదవుతుంది. ఒక మన్ కీ బాత్లో మాట్లాడడం లేకపోతే వాళ్ళ సోషల్ మీడియా వాళ్ళు కాదు మాట్లాడాల్సిందే, ఆయనే ఓ సెల్ఫీ వీడియోలాగా పబ్లిక్తో ఇంటరాక్ట్ అవ్వడం అవసరం అన్నటువంటిది నేను పలు దఫాలు ప్రస్తావించాను. అయితే నాది వినేసేసి మోడీ స్పందిస్తాడని కాదు, ఇట్లాంటి సజెషన్స్ ఆయనకు వచ్చినట్టున్నాయి. అందుకనే పదే పదే సెల్ఫీ వీడియోలు రిలీజ్ చేస్తున్నారు. మొన్న ఈ నీట్ విషయంలో సెల్ఫీ వీడియో రిలీజ్ చేసి, తర్వాత ఇన్స్టాలో సెల్ఫీ వీడియో నేను రిలీజ్ చేసి, ఇప్పుడు తాజాగా మరొకటి హై పవర్ టాస్క్ ఫోర్స్ ఎగ్జామినేషన్ రిఫార్మ్స్ మీద వేశాం నీలేకని నాయకత్వంలో అని ప్రకటించారు. अनेकविध कदम उठा रहे हैं। जिन लोगों ने विद्यार्थियों के भविष्य के साथ खिलवाड़ किया, जेलों में सड़ रहे हैं। हमें फास्ट ट्रैक कोर्ट बना सकते हैं। हम कल पार्लियामेंट के अंदर भी कठोर कानूनों के प्रावधान के साथ नया कानून बनाने की दिशा में भी आगे बढ़, लेकिन हमें भविष्य के लिए हमारी परीक्षा पद्धति विश्वस्त हो, हमारी परीक्षा पद्धति ट्रांसपेरेंट हो, हमारी परीक्षा पद्धति में सबसे ज्यादा टेक्नोलॉजी का उपयोग हो। इन सारी बातों को ध्यान में रखते हुए विश्व प्रसिद्ध टेक्नोलॉजी एक्सपर्ट श्रीमान नंदन नीलेकनी जी के नेतृत्व में एक हाई पावर टास्क फोर्स बनाने का निर्णय किया है, जो एग्जामिनेशन रिफॉर्म की तरफ फोकस करेगा और जल्द से जल्द आने वाली परीक्षाओं की विश्वसनीयता को सुनिश्चित करने का काम इसके रिपोर्ट के आधार पर कर दिया जाएगा। बहुत बहुत धन्यवाद। ఇది వేగంగా అంటే పరిగెత్తే కాలానికి అనుగుణంగా మనం మారాలి, మారకపోతే వెనకబడిపోతాం. మోడీ చకచకా మారేశారు. ఇప్పుడు సెల్ఫీ వీడియోలతో యూత్కి నిశ్శబ్దం కాదు, లేదా నిశ్శబ్దం వెనకాల ఏదో శబ్దం ఉంటుంది అన్నది కాదు, చకచక వాళ్ళు కోరుకున్న విధంగా మారానన్నది నిరూపించుకుంటున్నారు.